ఓం నమో రామదూతాయ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకు అతి త్వరలో మరొక పర్వదినం రాబోతున్నది. అదే మహాశివరాత్రి పర్వదినం. మనకు ప్రతి మాసంలో కూడా శివరాత్రి వస్తుంది. వాటిని మాస శివరాత్రి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మాఘమాసంలో వచ్చేటువంటి దాన్ని మహాశివరాత్రి అని చెప్పుకుంటూ ఉంటాం. ప్రత్యేకం ఏమిటి అంటే శివుడు లింగోద్భవ కాలము జరిపినటువంటి విశేషము. శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి దీనిని మనం మహాపర్వదినంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజు ఏం చేసుకోవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్వామివారికి నిత్యారాధన, విశేష అభిషేకములు, విశేష అర్చనాదులు లేదా బిల్వార్చనలు, పుష్పార్చనలు లేదా శక్తి కొద్దీ పంచామృతాలతో లేదా పసుపు నీరు, కుంకుమ నీరు, బిల్వోదకము, ఫలోదకము, పుష్పోదకము ఇట్లాంటి వాటి ద్వారా స్వామివారికి అభిషేకాలు జరుపుకోవడం. అభిషేక ప్రియో శివ అంటూ ఉంటాం. కాబట్టి ఆయనకి అభిషేకం చేస్తే అత్యంత ప్రీతిపాత్రుడవుతారు. అందుకోసం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఈ పుష్పార్చన కానీ, బిల్వార్చన కానీ, అభిషేకములు కానీ, అర్చనలు కానీ చేసుకోవాలి. స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఉపవాసం ఉండడము, ఆ రోజున జాగరణ చేసుకోవడము మనకు విశేషంగా తెలుపబడుతుంది. జాగరణ అంటే ప్రస్తుత కాలంలో చాలామంది చేస్తున్నారు. ఏ రకంగా చేస్తున్నారు అంటే యూట్యూబ్లో రీల్స్ చూస్తూ లేదా టీవీల్లో వచ్చేటువంటి సినిమాలు చూస్తూ, అది భగవంతుడి సంబంధించినటువంటివి కావచ్చు లేదా ఇంకేవైనా కావచ్చు, అట్లాంటివి చేయకుండా కలవు స్మరణాన్ముక్తి అంటారు. కలియుగంలో స్మరణ చేత మాత్రమే మనకు ముక్తి మార్గం వస్తుంది. కాబట్టి జాగరణ అంటే కాలక్షేపం చేయకుండా లేదా బయట ఎక్కడో తిరగడాలు అట్లాంటివి చేయకుండా, జాగరణం అంటే సహజంగా అందరూ అనుకునేది నిద్రపోకుండా ఉండాలి అని, కానీ జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అట్లాగే ఆ రోజున ఏ పుష్పాలు శివుడికి మనం వినియోగం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఏ పూలు వాడచ్చు, ఏ పూలు వాడకూడదు అనేటువంటిది కూడా. నిత్యము మనం భగవంతుడికి చేస్తున్నటువంటి పూజలలో పుష్పాలదే అగ్రమైనటువంటి స్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ కూడా, ఏ తల్లి పూజ అయినప్పటికీ కూడా వారి వారి పూజలలో పుష్పాలకే అత్యంత ప్రాముఖ్యత మనకు కనబడుతుంది. ఎన్నో పూజా ద్రవ్యాలు ఉండగా పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత వస్తుంది అని అనిపిస్తుంది. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక రకమైనటువంటి గ్రంథాలు మనకు పేర్కొన్నాయి. శివ పూజకి అరణ్యంలో పూజినటువంటి పువ్వులకి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్తు, కలిగొట్టు, పెద్ద ములక, తెల్లదింటెన, కట్టతీగ పువ్వులు, అశోక పుష్పము, మందారము, విష్ణుక్రాంత పువ్వు, జమ్మి పుష్పము, గులాబీ, నెమ్మి పూలు, ఉత్తరిణి, తామర, జాజి, విరజాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్ధనము, నాగకేసరము, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమ పువ్వు, కుంకుమ పువ్వు, ఎర్ర కలువలు, నీలి పూలు శివ పూజకి అత్యంత ప్రశస్తమైనటువంటివి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని అర్చించినప్పటికీ కూడా శివపరమాత్మ ఆనందంతో స్వీకరిస్తూ ఉంటాడట. ఆ విషయాన్ని స్వామివారే ఉమాదేవితో తెలిపినట్టు పురాణాలలో మనకు తెలుపబడుతుంది. కార్తీక మాసంలో శివుని పాలతో అభిషేకించి జాజి పూలతో పూజించినటువంటి వారు శివపదాన్ని చేరుకుంటారట. మార్గశిర మాసంలో శివుడి పొగడ పూలతో పూజించినటువంటి వారు ముల్లోకాలను దాటి తామున్న చోటికే తిరిగి రాగలుగుతారట. పుష్యమాసంలో శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించినటువంటి వారు పరమపదాన్ని పొందుతారు. మాఘమాసంలో శివుడిని బిల్వదళాలతో అర్చించినటువంటి వారు లేత సూర్యుడు, చంద్రుడున్నటువంటి విమానంలో పరమపదానికి వెళ్తారట. ఫాల్గుణ మాసంలో శివుణ్ణి సుగంధ జలాలతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినచో ఇంద్రుని యొక్క సింహాసనంలో అర్ధభాగం దక్కుతుందట. ఇక శివ పూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే ఒక్కొక్క ఫలితం కలుగుతుంది. శివుడిని రోజు జిల్లేడు పువ్వులతో అర్చించేటువంటి వారికి బంగారాన్ని దానం చేసినటువంటి మనకు ఫలితం కలుగుతుందట. శివ పూజకి సంబంధించినటువంటి వరకు 1000 జిల్లేడు పువ్వుల కంటే ఒక్క గన్నేరు పువ్వు ఉత్తమంగా కనబడుతుంది. 1000 గన్నేరు పువ్వుల కంటే ఒక మారేడు దళం ఉత్తమం. 1000 మారేడు దళాల కంటే కూడా ఒక తామర పువ్వు ఉత్తమం. 1000 తామర పువ్వుల కంటే కూడా ఒక పొగడపు పువ్వు ఉత్తమం. 1000 పొగడపు పువ్వుల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు. ఉమ్మెత్త పువ్వులు 1000 కంటే ఒక ములక పువ్వు ఉత్తమం అట. 1000 ములక పువ్వుల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం. 1000 తుమ్ము పువ్వుల కంటే ఒక ఉత్తరేణి పువ్వు ఉత్తమమైనటువంటిదట. 1000 ఉత్తరేణి పువ్వుల కంటే కూడా ఒక దర్భ పువ్వు ఉత్తమమైనటువంటిది. 1000 దర్భ పువ్వుల కంటే కూడా ఒక జమ్మి పువ్వు శ్రేష్టమైనటువంటిది.
1000 జమ్మి పువ్వుల కంటే కూడా ఒక నల్ల కలువ ఉత్తమమైనటువంటిది అని సాక్షాత్తు శివపరమాత్ముడే తెలిపినాడు. శివ పూజకి పువ్వులన్నింటిలోనూ కూడా నల్ల కలువ పువ్వు అంటే ఎంతో ప్రీతికరమైనటువంటిదట శివుడికి. శివుడికి 1000 నల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినటువంటి వారు శివుడితో సమానమైనటువంటి పరాక్రమ కలవాడై వందల వేల కోట్ల కల్పాలు నిత్యము కైలాసంలో నివసిస్తూ ఉంటాడు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించేటువంటి భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించినటువంటి ఫలితాలని సంపూర్ణంగా పొందుతారు. పరమశివుడిని పొగడపు పూలంటే కూడా అమితమైనటువంటి ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినము ఒక పొగడ పువ్వుతో అర్చించేటువంటి భక్తుడు 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. ఒక నెల పాటు పొగడ పువ్వులతో పూజించినటువంటి వారు స్వర్గ సుఖాలను పొందుతారు. 2 నెలల పాటు పూజించిన వారు యజ్ఞము చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. 3 నెలల పాటు పొగడ పూలతో అర్చించినటువంటి వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. 4 నెలల పాటు పూజించినటువంటి వారికి సంకల్పించినటువంటి సమస్త కార్యసిద్ధి కలుగుతుంది. 5 నెలలు పూజించినటువంటి వారికి యోగ సిద్ధి, 6 నెలలు పూజించినటువంటి వారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది. సాధారణంగా శివుడికి బిల్వపత్రాలే అత్యంత ప్రీతిపరమైనటువంటివి. మిగతా పత్రాలు ప్రీతికరం కావు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలా కాదు. లింగ పురాణంలో ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి మరిన్ని పత్రాలను గురించినటువంటి వివరాలను మనకు తెలుపుతుంది. మారేడు, జమ్మి, గుంటగరగర, అడ్డరసము, అశోక పత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగ, నేల ఉసిరి, మాచీపత్రం, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతి కలువ, మెట్ట కలువ ఆకులు, సంపెంగ పత్రి కూడా, తుమ్మి పత్రములు, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే ఆయా పుష్పాలు లభించినప్పుడు ఆయా పత్రిని కూడా ఉపయోగిస్తే అటువంటి ఫలితం కలుగుతుంది. ఇక పుష్పదానానికి సంబంధించినటువంటి వరకు పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పము ముఖము బోరలా పడకూడదు. అలా చేయడం వల్ల దుఃఖము కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకొని నివేదన చేసేటప్పుడు బోర్లా పడినప్పుడు అయితే దోషం ఉండదట. ఉమ్మెత్త కడిమి పువ్వులను శివుడికి రాత్రి వేళలో సమర్పిస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. మిగిలిన పూలతో పగటిపూట మల్లెలతో, రాత్రివేళ జాజి పూలతో, 3వ జామున గన్నేరుతో అన్ని వేళలా కూడా పూజించుకోవచ్చు. ఇక శివ పూజకు పనికిరానటువంటి పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు ఇలా తెలుపబడుతున్నాయట. మొగిలి, మాధవి, అడవి మల్లి, సన్నజాజి, దిరిశనసాల, మొంకెర పూలు శివార్చనకి పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగ పూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవి మొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర తెల్ల గులాబీలు, దిరిసన పువ్వులు శివపూజకి కూడదు. వేప, వెలగ, గురువింద పూలు కూడా శివపూజకి అర్హమైనటువంటివి కావు. కాబట్టి ఇట్లాంటివి లేకుండా భక్తి శ్రద్ధలతో దొరికిన వాటిలో స్వామివారికి సమర్పణ చేసి నివేదన అర్చనాధికాలు చేసుకోవాలి. అట్లాగే శివుడి యొక్క అర్ధనారీశ్వర రహస్యం ఏంటో కూడా చాలామందికి తెలియదు అని అడుగుతున్నారు. దాని గురించి మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివుడి యొక్క అర్ధనారీశ్వరుడు యొక్క రూపమై చాలామందికి సందేహం కలుగుతుంది. అయితే దీని గురించి వేదాల్లో విపులంగా వివరించారు. సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి మానసిక వృష్టి విస్తరించకపోవడంతో ఆయనకు తీవ్ర నిరాశకు గురయ్యాడట. అప్పుడు మైథుని సృష్టి చేయమని ఆకాశవాణి బ్రహ్మదేవుడికి ఆజ్ఞాపన చేసింది. ఆ మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడు మైథుని సృష్టికి ప్రయత్నించినా కూడా ఎంతకు స్త్రీ జనోత్పత్తి కాకపోవడంతో మళ్ళీ విఫలమయ్యాడట. శివుడి అనుగ్రహం లేకపోతే సృష్టి జరగదు. కాబట్టి మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ కఠోరమైనటువంటి తపస్సును చేశాడు. అలా చాలా ఏళ్ళు తీవ్ర తపస్సు చేయడంతో ప్రసన్నుడైనటువంటి ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వరుల రూపంలో దర్శనమిచ్చాడట. ఆదిదేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించినటువంటి బ్రహ్మ పరమానంద భరితుడై సాష్టాంగ ప్రణామం చేశాడు. వత్స, నీ మనోరథము నాకు అర్థమైనది. సృష్టి వర్ధిల్లాలి అనేటువంటి సంకల్పము చేత నీవు చేసినటువంటి కఠోర తపస్సుకు మెచ్చాను. నీ కోరిక అవశ్యం నెరవేరుతుందని చెప్పి శివుడు తన శరీరము నుండి ఉమాదేవిని వేరు చేశాడు. ఆ తర్వాత శంకరుడి యొక్క అర్ధాంగం నుండి వేరుపడినటువంటి ఆదిపరాశక్తి అమ్మకు బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇలా అన్నాడట. సృష్టి ఆరంభంలో నీ ప్రాణనాథుడైనటువంటి ఆదిదేవుడు నన్ను సృష్టించాడు. ఆయన ఆదేశానుసారమే సమస్త దేవతాది మానసిక సృష్టి చేశాను. అనేక ప్రయాసల తర్వాత కూడా ఆ సృష్టిని వర్ధింపజేయడంలో నేను విఫలమయ్యాను. కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుష సమాగమము ద్వారా నేను ప్రజోత్పత్తి చేసి సృష్టిని మరింత
విస్తరింపజేస్తాను. కానీ ఇంతవరకు స్త్రీని సృష్టించడం కుదరలేదు. నారీలోకాన్ని సృష్టించడం నా శక్తికి అతీతంగా ఉన్నది. తల్లి, నీవు సంపూర్ణ సృష్టికి శక్తులకి ఉద్గమ స్థానానివి. హే మాత, నాకు నారీకుల సృష్టిని చేసేటువంటి శక్తిని ప్రసాదించమని మరోసారి నిన్ను ప్రార్థిస్తున్నాను. చరాచరమైనటువంటి సృష్టి వర్ణనార్థము నా పుత్రుడైనటువంటి దక్షునికి కుమార్తెగా అవతరించి నాపై దయచూపుమని బ్రహ్మదేవుడు అర్థించాడట. బ్రహ్మ ప్రార్థనను విన్నటువంటి శివాని తథాస్తు అంటూ అతడికి స్త్రీని సృష్టించేటువంటి శక్తిని ప్రసాదం చేసింది. లక్ష్య సాధనకు తన భృకుటి మధ్య భాగం నుండి తనతో సమానమైనటువంటి ఒక శక్తిని ప్రసరించింది. ఆ దివ్య తేజోరూపాన్ని చూసి శివుడు చిరునవ్వుతో, దేవి, బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధన చేశాడు. నీవు అతనిని అనుగ్రహించి మనోభీష్టాన్ని నెరవేర్చు అని పలికాడట. పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞను శిరసావహించినటువంటి జగన్మాత బ్రహ్మ కోరిక ప్రకారము దక్షుడి యొక్క పుత్రిక అయింది. అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని యొక్క శరీరంలో ప్రవేశించింది. తరువాత మహాదేవుడు కూడా అంతర్ధానమయ్యాడు. ఆనాటి నుంటే ఈ లోకంలో స్త్రీ సృష్టి కొనసాగింది. తన మనోరథంలోని కోరిక నెరవేరడంతో బ్రహ్మ ఆ పరమేశ్వరుడిని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరింపజేశాడు. అలా శివశక్తి పరస్పర అభిన్నులై సృష్టికి మూల కారణమయ్యారు. పుష్పములో గంధము, చంద్రునిలో వెన్నెల, సూర్యునిలో తేజస్సు నిక్షిప్తమై స్వభావమైనటువంటి సిద్ధము ఉన్నట్లుగానే శివుడిలో శక్తి కూడా స్వభావ సిద్ధమై సహజ సిద్ధమై విరాజిల్లుతున్నది. శివుడిలో ఇకారమే శక్తి అయి ఉన్నది. శివుడు ఎల్లకాలం ఒకే రూపానికి ప్రతీక అయితే శక్తి పరిణామతత్వమై భాసిల్లుతూ ఉంటుంది. శివుడు అజన్ముడు ఆత్మ అయితే శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తిని బలంగా ఉంచుతుంది. ఇదే అర్ధనారీశ్వరుడి యొక్క రహస్యము. కాబట్టి మనము శివరాత్రి రోజున శివ సహస్రనామాలు లేదా శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు లేదా శివుడి యొక్క నామస్మరణ చేసుకోవడం ద్వారా మనము చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకు మోక్ష మార్గాన్ని ఆయన ఆదిదేవుడు, మహాదేవుడు, అర్ధనారీశ్వరుడు, ఉమామహేశ్వరుడు, ఉమా పార్థివేశ్వరుడు ఇలా నానా రకాలైనటువంటి పేర్లతో విరాజిల్లుతూ ఉన్నాడు. భక్తుల కోరికలను అత్యంత త్వరగా తీర్చేటువంటి కరుణామయుడు. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందడానికై రాబోయేటువంటి మహాశివరాత్రి రోజున ఆయన యొక్క ఆరాధన, ఆయన అర్చన, ఆయనకు సంబంధించినటువంటి అభిషేకములు లేదా కనీసము దర్శనము చేసుకునైనా సరే మన జన్మకు సార్థకత చేసుకొని ఈ శివరాత్రిని మనము సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.